బాబా మార్గంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన మన నెత్తి మీద ఎప్పుడు బరువు పెట్టడు. మనకు బాగా ఈనాటి కాలానికి బాగా సరిపోయినటువంటి రూపం అది. ఈ దేశ కాలపరిస్థితికి అనుగుణంగా వచ్చాను నేను, అందుకని ఈ వేషం వేశా అన్నాడు ఆయన ఒకసారి. ఆయన మనల్ని జపాలు చేయి, ఈ వ్రతాలు చేయి, ఈ రకంగా అయితే ఈ తపస్సు చేయి, ఈ రకంగా ఉపవాసాలు, అప్పుడు ఏమీ చెప్పలే మనం. అనగా మనం ఇంకేమి చేసేది లేక మనం ఏమైనా చేసుకుంటున్నాం కానీ ఉగుసుపోక. ఆయన మనకు చెప్పింది ఏమిటి? సద్గురువుకు పగ్గాలు అప్పగించిన నిశ్చింతగా ఉండు. చేయాల్సినంతని సద్గురువుకి పగ్గాలు అప్పగించు. ఎట్లాగా పగ్గాలు అప్పగించడం అంటే, మనకి ఎన్నో రకాల బాధలు, ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలంతా మన నెత్తి మీద పెట్టుకుని మోస్తూ ఉన్నాం, సూట్ కేసు మోస్తున్నట్టు. రైల్వే స్టేషన్కి పోయాం, ఈ సమస్యల పరిష్కారం గమ్యం చేరాలా. ఈ గమ్యం చేరేటువంటి సాయి అనేటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మనకు దొరికింది. రైల్వే స్టేషన్కి పోయాం, ఎక్కాం. సాయి భక్తి అనేటువంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఎక్కేసాం. సూట్ కేసు మాత్రం తెలుసుకుంటుంది రైల్వే స్టేషన్, రైలుకి కూడా నెత్తి మీద పెట్టుకునే ఉంటాం. నెత్తి మీద పెడితే మోస్తో మోయిదో ట్రైన్. సూట్ కేసు ఎత్తి మీద పెట్టుకునేటువంటి నిన్ను మోసేటువంటి ట్రైన్ సూట్ కేసు కింద పెడితే సూట్ కేసులో మీదు. కాబట్టి ఏమిటి, మనం సూట్ కేసులు కూడా కింద పెట్టడానికి మనం మనం బాబా దగ్గరికి పోయి నీ యొక్క సమస్యలు ఏమిటో నా నెత్తి మీద పెట్టండి, నేను ఉన్నా, నేను తీరుస్తా అని ఆయన చెప్తుంటే ఆయన మీద పెట్టడానికి మనకు బాబా చెప్పింది ఏమిటంటే, ఆ సూట్ కేసు తీసుకుని పెట్టు. ఫస్ట్ నిన్ను నీ సూట్ కేసు నేను మోస్తా, నిన్ను నీ సమస్యని మొత్తం నేను నా దగ్గర మీద పెట్టుకుని నేను చేసుకుంటాను. కాబట్టి మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏమిటి, మన సమస్యల్ని ఆయన తీసి నాకు పగ్గాలు అప్పగించు, నీ బాధ్యతలు నేను నెరవేరుస్తా అని అన్నాడే. బాబా దగ్గర మనం మహిమ అనుభవించడం మొదలయ్యేటప్పటికీ మనకు అర్థమైపోతుంది, మన యొక్క బాధలంతా కూడా మన మన సమస్యలను నెత్తి మీద పెట్టుకొని మనకంటే సమర్థవంతంగా నెరవేర్చగలడు. ప్రతి భక్తుడికి ఒకసారి కాకపోతే ఒకసారి అనుభవం అనిపిస్తుంది, మనకేదో సమస్యలు వస్తాయి. సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం, అన్ని రకాలుగా మన యొక్క మేధస్సంతా ఉపయోగించి మన యొక్క శక్తి యుక్తులంతా కూడా పెట్టి మనం ప్రయత్నం చేస్తాం. పరిష్కారం కాదు, ఇంకా నా వల్ల కాదనుకొని అప్పుడు బాబా గారు బాబా ఇక నువ్వే ఉన్నావు. మనం ఏ పరిస్థితుల్లోనూ ఊహించినటువంటి కోణంలో నుంచి ఒక పరిష్కారం, సమస్య పరిష్కారం. అప్పుడు మొట్టమొదటి మనకు అర్థమయ్యేది ఏంటంటే, సమస్యని మనం పరిష్కరించుకోగలం అనేటువంటిది మన అజ్ఞానం మాత్రమేనో, మన వివేకం మాత్రమేనో. మనకంటే కూడా చక్కగా సమర్థవంతంగా ఆయన పరిష్కరించగలడు అనేటువంటిది రెండు మూడు అనుభవాలు అయ్యేటప్పటికి మనకు అర్థమైపోతుంది. అర్థమై ఎందుకు వచ్చిన బాధ మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం, కానీ ఆయనే ఉన్నాడు, ఆయన చూసుకుంటాడులే అనేటువంటి బాధ మనకు మరీ అయిందో కాలేదు, ఏమో వద్దో, ఐదైతే మనకి ఏమైపోద్దో అనేటువంటి ఆందోళనలే మన పని మనం చేసుకుంటాం, ఆయన చూసుకుంటాడులే. మన పని గారంటూ ఉంటుంది అప్పటికి. ఇక కొంతకాలం గడిచేటప్పటికి అసలు మన సమస్య గారంటూ ఉంటుంది, ఏదో ఆయన సమస్య సమస్య వచ్చిందా బాబా, ఇంకో సమస్య వచ్చింది, ఇష్టం క్యాన్సర్, ఫ్రీగా అటు వదిలేసుకుంటాం అనమాట. ఇక ఆయన చూసుకుంటుంటాడు, ఇక ఆయన సమస్యలాగా. అక్కడ అప్పచెప్పన్నావు కదా, అప్పచెప్పేశా, బరువు నీ మీద పెట్టమన్నావు, పెట్టా అని చేయడానికి కూడా మనకు అవకాశం లేదు. ఆయన చెప్పింది ఏమిటి, నువ్వు మెదలకుండా గమ్మున కూర్చో, చివరికంటే ఆ గమ్యం నేను చేరుస్తా. నువ్వు జప తప్పాలు చేయవాయి, నువ్వు 1,00,000 జపం చేయి, నువ్వు ఆ జపం చేయి, ఈ జపం చేయి, తల కిందులుగా తపస్సు చేయి, ప్రాణాయామం చేయి, యోగం చేయి, అయి చేయి, ఇది చేయి చెప్పలే ఆయన. ఆయన చెప్పింది మెదలకుండా కూర్చో. ఎట్లా మెదలకుండా కూర్చోవాలి, మన బరువు బాధ్యతలంతా కూడాను, మన పగ్గాలంతా కూడా, మన జీవితం అనే రథం యొక్క పగ్గాలంతా కూడాను ఆయన చేతిలో పెట్టి మెదలకుండాను కూర్చుంటే ఆయన రథం తోడుకుంటూ వెళ్ళిపోతాడు లక్ష్యానికి. అది మనం బాబా చరిత్ర పారాయణ చేస్తూ బాబా
చరిత్రలో ఆయన లీలల ద్వారా ప్రకటమైనటువంటి అందరి జీవుల్లోనూ ఉండేటువంటి ఆ సాయి తత్వాన్ని మనం గుర్తించి దర్శించి అప్పుడు అన్ని జీవుల్లో నుంచి బాబా ప్రకటమవటం మొదలవుతాడు. ప్రకటమవటం మొదలవంగానే ఆ మహిమ మనకు తెలియకుండానే శరణాగతి ఆటోమేటిక్ మహిమను చూపెట్టుకుని మనం వదిలిపెట్టమంటే బయట వదిలిపెట్టలేం. ఎదుటివాడు ఈ సూట్ కేసు మోయగలడో లేదో తెలియకుండా మన చిన్నపిల్లవాడి చేతికి ఇస్తామా? మన దృష్టిలో అటువంటి వాడు అనమాట. ఒక పసిబిడ్డను తీసుకుని ఎత్తుకుపోతున్నాం, ఒక 5 ఏళ్ల బిడ్డ వచ్చి నేను ఎత్తుకుంటే అయ్యి అడిగింది, ఇస్తావా పట్టానా? కింద వేస్తే పైలు కింద వేసి దెబ్బ తగిలితే అప్పుడు పక్కన ఏమన్నామండి, ఆ అమ్మాయికి అలవాటు మా చెల్లిని ఎత్తుకుంటుంది, ఇవ్వండి పర్లేదు అనుకుంటుంది. అప్పుడు హ్యాపీ తీసుకొస్తాం. కాబట్టి మనకు అనుమానం అనమాట. ఈ మన బరువు బాధ్యతలంతా నేను వీయగలడా లేదా, ఆయన సామర్థ్యం ఉందా లేదా అని మనకు అనుమానం ఉంటుంది. ఒక 2-3 అనుభవాలు తీసేటప్పటికి ఆయన ప్రూవ్ చేసుకుంటాడు, నేను కూడా చేయగలనండి, మీ బరువు బాధ్యత నేను కూడా తీర్చగలనండి, నాకు కొంచెం కెపాసిటీస్ ఉన్నాయండి అని చెప్పి ఆయన మనకు నివేదించుకున్నట్టు మనకు కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. ఆయన మీద పర్వాలేదు కదా, ఆయన కూడా మన బాధ్యత చేస్తాడని. అప్పుడు నెమ్మదిగా ఆయన ఇవ్వటం మొదలు. ఈ లోపల మనం ఏమో మనమే చూసుకుంటున్నాం. కారు డ్రైవింగ్ కూర్చోలేదో తెలియకుండా స్టీరింగ్ ఇచ్చినాడు ఇవ్వనట్టు, కూర్చోలేదో తెలియకుండా. లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఉంటే మాత్రం డ్రైవింగ్ చేసినట్టు లెక్క ఏమిటి? పక్కన సర్టిఫై చేస్తే ఎవరైనా చక్కగా డ్రైవ్ చేస్తాడంటే తీసుకున్నాను స్టీరింగ్ ఇస్తాం, పగ్గాలు ఇవ్వటం. ఆయన పగ్గాలు అన్నాడు, మనం స్టీరింగ్. అట్లా సాయి ఆ రకంగా మనం దర్శించడం మొదలైనప్పుడు మనకు ఆయన మహిమ ప్రకటన అవుతుంది. మొదట ఆయన మహిమ ప్రకటన అవుతుండే బుద్ధి మొదలు ఆయన పట్ల డిపెండెన్స్, ఆయన పట్ల శరణాగతి భావం పెరుగుతూ కూర్చుంటుంది. శరణాగతి భావం పెరిగే బుద్ధి మనలో ఉండేటువంటి అహం పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది. మనకు బాధ ఉండదు. ముందు ఆయన ఇహం చూపించాడు, ఇహంలో మనకు బాధలు సమస్యలు లేకుండా చేసినటువంటి చేశాడు. ఆయన పరాల గురించి కాదు మాట్లాడింది, నాయన నువ్వు నన్ను పూజ చేసుకుంటూ ఉండు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు స్వర్గాన్ని ఇస్తాను, నీకు ముక్తినిస్తాను, స్వర్గంలో పరాల సుఖాన్ని ఇస్తాను అని చెప్పి ఆశ పెట్టడం ఆయన. ఇప్పుడు ఇక్కడ మనం ఈ బరువు బాధ్యతల నుంచి, సమస్యల నుంచి, దుఃఖాల నుంచి పూర్తిగా బయటపడేటువంటి పరిష్కార మార్గం చూపించాడా ఏమైనా? ఎంతో మంది మహానుభావులు మన సమస్యలకంతా కూడా మన దుఃఖానికి పరిష్కార మార్గం చెప్పారు. బాబా పరిష్కార మార్గం కూడా కదా అని చెప్పింది. ఆ బాధలతో నా అయితే చూడండి, ఏమైనా ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఈ సమస్యలకన్నిటికీ కూడా పరిష్కార మార్గం చెప్పి ఎవరో వచ్చారో ఒక సమస్య చెప్పారు, నువ్వు ఇట్టా చేసుకో బాబు, నువ్వు అట్టా చేసుకో బాగుంటుంది అని చెప్పడం వేరే, నువ్వు అటు కూర్చోవయ్యా నేను చేస్తాను అని చెప్పడం వేరే. బాబా ఇంతకుముందు చెప్పేటువంటి సద్గురువులాగా మనకు పరిష్కార మార్గాలు చూపించడంలా ఆయన ఆ బరువు బాధ నెత్తి మీద పెట్టుకుంటాం. నెత్తి మీద పెట్టిన క్షణంలో మనకు అన్ని దుఃఖాల నుంచి మనం విముక్తులు, ఎంత పెట్టగలిగితే అంత విముక్తులు అవుతుంటాం. ఇహాన్ని లేకుండా కరోనా అనే మాట ఆయన ఎప్పుడు మాట్లాడు. ఇది సద్గురువుల యొక్క, ఏ సద్గురువు అయినప్పటికీ కూడాను ఇహమంతా ఏమీ లేదురా, అంతా పరంలోనే ఉంది అని మాత్రం ఎవడో చెప్పడం. ఆ పరాన్ని కూడా ఇహంలో మనం చూడగలగాలి, అనుభవించగలగాలి. ఈ రెండు కూడాను ఆపోజిట్స్ గా ఉండవు, ఒకదానికి కూడా వ్యతిరేకమైనటువంటి అంశాలు కాదు. ఈ రెండు కూడాను రెండు కలిసిపోయేటువంటి. వేమన చెప్పినట్టుగా ఇహము లేదు పరమే గరదను వాడి మాట కళ్ళ మాట. ఎవడన్నాగానే నీకు వచ్చి ఈ ఇహమంతా కూడా నా మాయ, ఇదంతా కూడా ఏమీ లేదు, ఇదంతా అశాశ్వతంగా నాయన, ఆ పరాని గురించి ఆలోచిస్తుంది, దీని గురించి పట్టించుకోబాక అసలు నీ వ్యవహారం అంతా కూడాను అని ఎవడన్నా కానీ నీకు ఏమైనా బోధ చేశాడా? గుర్తుపెట్టు, అది చాలు వాడు చెప్పడానికి. వాడి కళ్ళ మనోడు వరుమడు, వాడు దొంగ, వాడి మనకు నమ్మం. అది మనకు బాబా దగ్గర అని ఆ మాట చెప్పలా చేస్తూ ఆయన మీకు సలహాలు కూర్చున్నాడు. ఇహము లేదు పరమనేటువంటి వాటిని చెప్పుకుని ఇహ ఫలాలు చూసుకోవాలన్నాడు. ఎట్టా చూసుకోవాలా? నేను చూసుకుంటా, నా నెత్తి మీద పెట్టు. ఈ రకంగా ఇటువంటి సాధన, క్లిష్టమైనటువంటి జప తపాలు, సాధనలు, ఉపాసనలు చేయలేనటువంటి ఈ యుగంలో మనలాంటి వాళ్ళకి సులభంగా మనకు సద్గతిని ఇవ్వడానికి వచ్చినటువంటి రూపం